హాయ్ అందరికి, వెల్కమ్ టు రంగుల చిలుక టెల్స్. ఈ రోజైతే మేము పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేసేసి మార్కెట్కి వెళ్ళాము. మార్కెట్ తర్వాత ఏదో బై చేయాలని చెప్పి మేము బెంగళూరు రోడ్కి వెళ్ళాము. బెంగళూరు రోడ్ అంటే మా బళ్ళారిలో ఫుల్ ఫేమస్ అనమాట షాపింగ్కి. సో మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము, ఏమేమి కొన్నాము, ఇవన్నీ చూసేయాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వద్దు. మార్నింగే పిల్లల్ని స్కూల్కి అయితే డ్రాప్ చేసేసి మార్కెట్కి అయితే వెళ్ళాము. అక్కడ మాకు ఏం కావాలో కూరగాయలు, ఫ్రూట్స్, ఇంకా వస్తువులు అన్నీ కావాల్సినవన్నీ కొనుక్కున్నాం. తర్వాత షాపింగ్ అనేసి మేము బెంగళూరు రోడ్కి అయితే వెళ్ళాము. ఇదేనండి బెంగళూరు రోడ్డు, బళ్ళారిలో ఫేమస్ ఫర్ షాపింగ్. ఈరోజు ఇంకా నార్మల్గానే ఉంది. యాక్చువల్లీ సండేస్ రష్గా ఉంటుంది. పండగ సీజన్లో అయితే చెప్పనవసరం లేదు, ఇసుక కూడా రాలనంత రద్దీగా ఉంటుంది. ఇక్కడ కలర్ రంగోలి కనిపించినాయి, శ్రావణ మాసం వస్తుంది కదా, అందుకని మేము అవి తీసుకున్నాము. యాక్చువల్గా మేము కార్లో డ్రాప్ తీసుకున్నాం కదా, అందుకని మేము డైరెక్ట్గా పూల్ మార్కెట్ దగ్గరికే వచ్చేసాము. ఇదేనండి పూల్ మార్కెట్. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ పూలు అయితే దొరుకుతాయి. యాక్చువల్లీ పండగ సీజన్లో అయితే రోడ్ ఫుల్ అక్కడంతా నిండిపోయి ఉంటుంది. అస్సలు కళ్ళకి ఎంత ఇంపుగా ఉంటాయంటే అంత బాగుంటాయి. ఇక్కడ మనం ఒకవేళ ఏమైనా ఆర్డర్ ఇచ్చినా కూడా దండలు అవి బాగా చేసిస్తారు. చామంతులు అన్నీ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ చామంతులు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ బంతి పూలు అన్నీ ఉంటాయి. యాక్చువల్లీ ఇప్పుడు 1/4 kg అంటే 1/2 kg వచ్చి 40 రూపీస్ అంట. పండగ సీజన్లో అయితే అవి 80, 100 కూడా అలా ఉంటాయి. యాక్చువల్లీ మేము ఇక్కడ ఒక గోల్డ్ స్మిత్ని మీట్ అవ్వడానికి వచ్చాము, అంటే బంగారం చేసే ఆయన దగ్గరికి మేము వెళ్ళామా, అంతేనండి. యాక్చువల్లీ ఆయన షాప్ క్లోజ్ అయితే చేసింది. సర్లే అని చెప్పి వేరే షాప్కి అయితే వెళ్ళాము. వెళ్ళి అక్కడ కూడా మాకైతే పని అవ్వలేదు. యాక్చువల్లీ వాళ్ళు చూపించింది మాకు నచ్చలేదు. సో నెక్స్ట్ వస్తామని చెప్పేసి వచ్చేసాము. గోల్డ్ రేటు 1,56,000 అన్నారు. అప్పుడు నార్మల్గా అనిపించింది. 1,55,000, 50,000 ఇలా వింటున్నాం కదా. ముక్కు పుడక వాల్యూ అడిగాము. ముక్కు పుడక 1,800 అన్నాడు. అప్పుడు అబ్బా గోల్డ్ ఇంత ఎదిగిపోయిందా అనిపించింది. నెక్స్ట్ మాకు నిమ్మకాయలు కావాల్సి వచ్చి ఈ బొడ్డోడి దగ్గరికి వెళ్ళాము. వాడైతే భలే ఉన్నాయి వాడు మార్కెటింగ్ స్కిల్స్. వాడిని చూస్తే నాకు ఒంగోలు గీత మూవీలో రామ్ వైట్ క్యారెక్టర్లో ఉంటాడు కదా, నాకు సేమ్ వాడిని చూస్తే అలాగే అనిపించింది. నేను ఈ బెంగళూరు రోడ్కి వచ్చినప్పుడల్లా ఈ షాప్కి అయితే విజిట్ చేస్తాను. ఇక్కడ చాలా బాగుంటాయి అన్నీ, సో అందుకే నేను వెళ్తాను. ఈ షాప్ పేరు వచ్చేసి శ్రీ సాయి ఫ్యాన్సీ స్టోర్ అని. ఇక్కడ లేడీస్కి ఏది కావాలో అన్నీ దొరుకుతాయి. మేకప్ ఐటమ్స్, గాజులు, స్టిక్కర్స్, క్లిప్స్, నెయిల్ పాలిషెస్, ఇలా సమస్తం ఏం కావాలో అన్నీ అయితే దొరుకుతాయి. ఇక్కడ వీళ్ళు మంచిగా సజెషన్ కూడా ఇస్తారు, మనకి ఏదైతే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అనేది కూడా బాగా చెప్తారు. సో బాగా నాకైతే ఇక్కడ బాగా అనిపిస్తుంది వాళ్ళ సజెషన్ కూడా. ఇన్ని ఐటమ్స్ కనిపిస్తుంటే కళ్ళ ముందు ఏది సెలెక్ట్ చేయాలో కూడా ఒక్కొక్కసారి అర్థం కాని పరిస్థితి. అందుకే మరి అమ్మాయిలకి చాలా టైం పట్టేది షాపింగ్కి. ఇప్పుడు ఆగస్ట్ 15 ఒకటి వస్తుంది కదా, కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ పిల్లలకి ఏం కావాలో అంటే నెక్స్ట్ కృష్ణాష్టమికి కావాలంటే కృష్ణుడు డ్రెస్సులు, రాధా డ్రెస్సులు అన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి. అన్ని ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ స్కూల్లో ఏమైనా పిల్లలకి కృష్ణుడిది, రాధా గెటప్ వేయాలి అంటే ఎక్కడా వెతుక్కోక్కర్లేదు, ఇక్కడికి వచ్చి అన్నీ తీసేసుకోవచ్చు. అండ్ రాఖీ పౌర్ణమి ఒకటి వస్తుంది కదా, రాఖీ కలెక్షన్స్ అయితే చాలానే ఉన్నాయి అసలు. ఇక్కడ అంటే బాక్స్ వైజ్ దొరుకుతున్నాయి, అలాగే విడివిడిగా కూడా ఇస్తున్నారు. కలెక్షన్ మాత్రం కళ్ళు చెదిరేటట్టు ఉన్నాయి, చాలా బాగున్నాయి. తర్వాత నాకైతే ఇవి బుల్లి పీటలు ఉన్నాయి కదా, ఇవి భలే నచ్చినాయి. అంటే నెక్స్ట్ పూజలకి దేవుడిని పెట్టుకునే పీట కింద అది పెట్టుకోవచ్చు, చాలా బాగుంది అసలు. టైం వచ్చినప్పుడు నేను ఇక్కడ లోటస్ బ్యాంగిల్స్ తీసుకున్నాను, చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ నేను ఇప్పుడు వచ్చిన రీజన్ వచ్చి స్టిక్కర్స్ తీసుకుందామని వచ్చాను. మరి నేనేం తీసుకున్నాను అనేది వీడియో ఎండ్లో అయితే నేను చూపిస్తాను. ఈ బెంగళూరు రోడ్ వచ్చేసి 1 వే అనమాట. సో పార్కింగ్ ఎక్కడంటే అక్కడ వేయకూడదు. సో మేము వచ్చి తేర్ బజార్ రోడ్న కార్ పార్కింగ్ చేశారు. సో నేనైతే నడుచుకుంటా నా కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. నాకు ఈ బెంగళూరు రోడ్కి వచ్చినప్పుడల్లా నా కాలేజ్ డేస్ గుర్తొస్తాయి. అప్పుడైతే నా ఫ్రెండ్ నేను, తను షాపింగ్ చేసుకోవాలంటే నేను జత వచ్చేదాన్ని, నేను షాపింగ్ చేయాలంటే తను జతగా వచ్చేది. మేమిద్దరం హాస్టల్ నుంచి వచ్చి బాగా షాపింగ్ చేసి బాగా ఫుడ్ తిని బాగా ఎంజాయ్ చేసి వెళ్ళేవాళ్ళము. పెళ్ళి అయిన తర్వాత అయితే మా ఆడపడుచు నేను మా బాబుని అత్తయ్య దగ్గర వదిలేసి మార్నింగ్ వచ్చేవాళ్ళము, ఈవినింగ్ 4 వరకు ఏం షాపింగ్ చేసేవాళ్ళమో చేస్తానే ఉండేవాళ్ళము. అంత బాగుంటుంది. అండ్ ప్రతి షాపు మేము విజిట్ చేస్తా అన్నీ తిరుగుతా వెళ్తూ ఉండేవాళ్ళము. షాపింగ్ అంటే అలా ఉండేది. ఇప్పుడు ఇంకా రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయినాయి. ఇప్పుడైతే షాపింగ్ అంటే 1 hour 2 hour మ్యాక్సిమం అంతే, అంతకన్నా ఎక్కువ అయితే అయ్యి బాబోయ్ షాపింగ్కా అన్నట్టు అనిపిస్తుంది.
ఇప్పుడు అలా అయిపోయింది పరిస్థితి. అండ్ ఇంకొకటి ఏంటంటే బెంగుళూరు రోడ్కి వస్తే మేము బ్రెడ్ తీసుకోకుండా వెళ్ళేవాళ్ళం కాదు బెంగుళూరు బేకరీలో. కానీ ఈరోజు మేము కొంచెం ఎర్లీగా వెళ్ళామంట, వాళ్ళది టైం కరెక్టే. సో ఇంకా బ్రెడ్ అయితే రెడీ అవ్వలేదు, సో అదొకటి మిస్ అయ్యాము. అండ్ ఈవెన్ మా సింబాగాడు ఉన్నాడు కదా, మా ఉడతకి ఒక బాస్కెట్ తీసుకుందాం అనుకున్నాను. 4 షాప్స్ అయినా తిరిగానేమో, నాకు దొరకనే లేదు. ఇలా అయిపోయినాయి వాళ్ళంతా, అన్ని అటర్ ఫ్లాప్ అనే చెప్పొచ్చు. సరే అని చెప్పి టైం అవుతుంది కదా అని చెప్పి మేమైతే ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము అండి. ఈ రాఖీలు అయితే తెచ్చాను, అంతేకాకుండా మా బొడ్డోడు ఇష్టపడతారని చెప్పి స్పైడర్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, డోరా మ్యాన్ ఇవి. అండ్ ఇవైతే తీసుకున్నాను రబ్బర్లు. అండ్ ఇవి డైలీ వేర్ కింద ఈ 2 స్టిక్కర్ ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. సేఫ్టీ పిన్స్ అలా తీసుకున్నాను. ఇవి దేవుడికి కడతారంట రాఖీలు. అమ్మాయి అక్క దేవుడికి కట్టక్క అని చెప్పి ఇచ్చింది. రాఖీ పౌర్ణమి రోజు దేవుడికి కడతారంట, నాకు తెలీదు, నేను ఇదే ఫస్ట్ టైం తీసుకోవడం. అక్క దేవుడికి కట్టు అని చెప్పి ఇచ్చింది, అందుకే తీసుకుని వచ్చాను. ఆ రోజు కడదాం మనం కూడా. అండ్ చెప్పాను కదా నేను ఆ షాప్ లో తీసుకున్నాను బ్యాంగిల్స్ అని. సో ఈ బ్యాంగిల్సే, ఇవి లోటస్ బ్యాంగిల్ అని ఒకప్పుడు బాగా ట్రెండ్ అయినాయి అంట. చూడండి, అసలు నాకైతే ఇవి కలర్ అయితే అస్సలు పోలేదు, నేను అప్పుడే చాలా టైమ్స్ వేసాను. అండ్ ఈవెన్ నేను వాటర్లో కూడా బాగానే తడిపేశాను, చాలా బాగున్నాయి. చూసారు కదా, ఇవేనండి నేను తెచ్చిన ఐటమ్స్ అయితే. మాది ఇవాళ ఇలా అటర్ ఫ్లాప్ అని చెప్పొచ్చు, అనుకున్నది జరగలేదు, బట్ ఏదో అయిపోయింది అలా. వెళ్ళాము వచ్చాము. గోల్డ్ స్మిత్ ఏం చెప్పారంటే, మీరు ఏదైనా మోడల్ తీసుకురండి అమ్మా, మేము చేసిస్తాము అని చెప్పారు. మేము ఏంటంటే ఆల్రెడీ అక్కడ దొరుకుతాయేమో అని వెళ్ళిపోయాం కదా, సో అక్కడైతే ఏమీ లేవు, అక్కడ ఉన్న మోడల్స్ అయితే మనకి నచ్చలేదు. సో సరేలే వస్తాము. అండ్ ఈవెన్ ఆయన మాకు బాగా పరిచయం అనమాట. సో సరే మేము వస్తామండి అని చెప్పి వచ్చాము, ఫోన్ చేస్తామని చెప్పి వచ్చాము. ఈ లోపల మనం ఏమైనా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంతే ఈ రోజు సంగతులు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే రంగుల చిలుక టేల్స్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.